మోస్ట్లీ మ్యారీడ్ పీపుల్ కూడా వజైనా ప్లాస్టిక్ చేయించుకుంటున్నారు వాళ్ళ పార్ట్నర్ తో ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు వి ఆర్ నాట్ ఫీలింగ్ దట్ హై సో అని. దర్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్ కాల్డ్ వెజైనోప్లాస్టీ. ఆ మజిల్స్ ఏవైతే లాక్స్ గా లూజ్ గా ఉన్నాయో వి టైటన్ దెమ్ అప్. వి జనరలీ డూ జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీస్, అంటే మెన్ ని ఫీమేల్ చేయడము, ఫీమేల్ ని మెన్ చేయడము. బట్ దిస్ గై కేమ్ అండ్ సెడ్ నేను మ్యాన్ లాగే ఉండాలి బట్ అన్ని ఫేస్ ఫీచర్స్ మొత్తం మార్చేయాలి అని. రీజన్ వాజ్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ అ గర్ల్. తన ఫేస్ బర్న్ అయిపోయింది, లేదు అంటే ఫేస్ మీద యాసిడ్ పడింది. సో మీ దగ్గరకు వచ్చారు, ఫస్ట్ తీసుకునే స్టెప్ ఏంటి? మీద ఒక వీడియో చూసా, అందులో హ్యాండ్ రీట్రాన్స్ప్లాంట్ చేశారు. అసలు సర్జరీస్ కాస్ట్ ఎలా ఉంటాయి? ఎఫోర్డ్ చేయగలుగుతారా మిడిల్ క్లాస్? దిస్ ఇస్ అగైన్ అ మిత్. ఈ ఉమెన్ కి కూడా బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ పీర్ ప్రెషర్ వల్లనో హస్బెండ్ ప్రెషర్ వల్లనో ఇలా ఏమన్నా చేసుకుంటున్నారంటారా? బాడీలో వాళ్ళ వేరే పార్ట్స్ నుంచి ఫ్యాట్ ఎక్కువగా ఉంటే అక్కడ లైపోసక్షన్ చేసి ఆ ఫ్యాట్ నే ఫిల్టర్ చేసి మళ్ళీ బ్రెస్ట్ లో ఇంజెక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యాటే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాం. మైకల్ జాక్సన్ గారు మల్టిపుల్ సర్జరీస్ చేయించుకున్నారు, 2 times నో సర్జరీ చేయించుకున్నారంట. సో దాని వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అది ఇది అన్నారు. సో వాట్ డు యు సే? రొటీన్ గా డైలీ ఆన్ అన్ యావరేజ్ 4 to 5 liposuctions per week మినిమం. అంత అన్సేఫ్ ప్రొసీజర్ అయితే